బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో గ్యాస్ ట్రబుల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రధానంగా భారత్ పైన ఆ ఎఫెక్ట్ పడినట్టు తెలుస్తోంది. సో దేశవ్యాప్తంగా కొన్ని హోటళ్ళన్నీ కూడా ఇవాళ స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నట్టుగా అసోసియేషన్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానమైనటువంటి కారణం ఈ మధ్య కాలంలో పెరిగినటువంటి గ్యాస్ సిలిండర్ల ధరలు అండ్ దాంతోపాటు గ్యాస్ సిలిండర్లకు ఒక లిమిట్ పెట్టింది. 25 రోజులకు ఒక్కసారి మాత్రమే గ్యాస్ సిలిండర్ని బుక్ చేసుకోవాలంటూ ఒక కండిషన్ పెట్టడంతో హోటల్ యజమానులంతా కూడా బంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే హోటళ్ళు రన్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉంది. ఈ కమర్షియల్కి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ ధర దాదాపు 115 రూపాయలు పెంచారు. ఇక వంట గ్యాస్కి సంబంధించి ఎల్పిజి 60 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కేవలం వంట గ్యాస్కి సంబంధించి ఎల్పిజికి సంబంధించే ప్రయారిటీ ఇవ్వాలి, వంట గ్యాస్లో ఎక్కడ కూడా అంతరాయం కలగొద్దు, ఎల్పిజి వంట గ్యాస్ సంబంధించి మొదటి ప్రయారిటీ ఇవ్వాలంటూ కేంద్రం చెప్పింది. అయితే ఈ కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి బ్లాక్లో అంటే కొంత కొరత ఏర్పడింది. బ్లాక్లో కొనే ప్రయత్నం చేసినా దొరకట్లేదు. ఒక్కొక్కరు మరి బ్లాక్లో కూడా చాలా ధర చెప్తూ ఇబ్బంది గురి చేస్తున్నారంటూ కొంత అసోసియేషన్ ఏదైతే హోటల్కి సంబంధించినటువంటి అసోసియేషన్ అంటే బెంగళూరు హోటల్స్ అసోసియేషను మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే హోటల్స్లో ఇవన్నీ కూడా ఈ సిలిండర్లతో ఇబ్బంది కలుగుతూ ఉంది కాబట్టి ఈ బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ అయితే బంద్ను ప్రకటించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను నిషేధించలేదని కేంద్రం స్పష్టం చేసినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో సప్లై జరగడం లేదంటూ నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ పేర్కొంది. అయితే ఈ సిలిండర్లకు సంబంధించి సరఫరాలో గృహాలకు మాత్రమే ప్రయారిటీ ఇవ్వాలని కేంద్రం చెప్పడంతో కొంత అయోమయం నెలకొంది. అయితే దీనిపైన కేంద్రం మరోసారి క్లారిటీ ఇవ్వాలంటూ ఎక్స్లో కోరింది బెంగళూరు హోటల్స్ అసోసియేషన్. అయితే కాగా గ్యాస్ సరఫరా లేక ఇవాళ నుంచి హోటల్ బంద్ చేస్తున్నట్లుగా బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ ప్రకటించినట్టుగా తెలుస్తుంది. ఒకసారి రీసెంట్గా గ్యాస్ సిలిండర్కి సంబంధించి ధర ఎంత పెరిగింది ఏందనేది మనం ఒకసారి డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్గా అంటే గతంలో గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఉండే, ఇప్పుడు ఎప్పుడైతే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో మరి విదేశాలకు సంబంధించి అంటే ఈ ముడి చమురు అంతర్జాతీయంగా ఇంధనాల ధరలు పెరగడం, ఓవైపు పెట్రోల్ డీజిల్కి సంబంధించి కూడా ముడి చమురు అనుకున్న రీతిలో మరి అందుబాటులో లేకపోవడం, ఇదంతా కూడా ఒక చర్చ జరుగుతుంది. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయా సేమ్ గ్యాస్ రేట్ల లాగా అనేటువంటి ఒక చర్చ జరుగుతున్న వేళ రీసెంట్గా ఈ 2026 మార్చ్కి సంబంధించి మరి గ్యాస్ రేటు ఎంత పెరిగింది, వంట గ్యాస్ సంబంధించి గృహానికి ఏదైతే ఉపయోగిస్తారో గృహానికి సంబంధించినటువంటి వంట గ్యాస్ ఏదైతే ఎల్పిజి ఉన్నదో ఈ ఎల్పిజి ఆల్మోస్ట్ 60 రూపాయలు పెరిగింది. ఆల్మోస్ట్ 60 రూపాయలు పెరిగి ఇప్పుడు ప్రధానంగా హైదరాబాద్ లాంటి హైదరాబాద్ లాంటి మహానగరంలో 965 రూపాయలకు మరి వంట గ్యాస్ సిలిండర్ ధర. ఇది 14 కిలోలు ఉంటుంది అనుకుంటా, 14.2 కిలోలు 14.2 కిలోల వంట గ్యాస్ ఎల్పిజి అది ఏదైతున్నదో ఈ 965 రూపాయలకు పెరిగినటువంటి పరిస్థితి. గతంలో 905 రూపాయలు 902 రూపాయలు ఉండేది, ఛార్జెస్ కలుపుకొని 950 రూపాయలు తీసుకుంది. ఇప్పుడు 965 రూపాయలు 60 పెరుగుదలతో 965 అయింది. దీన్ని వాడు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి మెట్ల మీదకి వెళ్ళి మెట్లెక్కి 3rd ఫ్లోరో 4th ఫ్లోరో మన గ్యాస్ బండ మన ఇంట్లో వేసి పాత గ్యాస్ తీసుకొని పోతే ఎక్స్ట్రా మళ్ళీ 20-30 ఛార్జీలు తీసుకుంటున్నటువంటి సందర్భాలు కూడా కనబడతా ఉన్నాయి. ఏమంటే ఇక్కడ దాకా తీసుకొచ్చినాం కదా సర్వీస్ ఛార్జ్ అంటాడు వాడు, అదో రకమైనటువంటి దోపిడీ మళ్ళీ నెలకొన్నది. ఇక గృహానికి సంబంధించినటువంటి ఎల్పిజి చూసినాం. ఈ కమర్షియల్ చూద్దాం. కమర్షియల్ మీన్స్ మీ అందరికీ తెలుసు వాణిజ్య సిలిండర్లు. మరి వాణిజ్య సిలిండర్లు ఎక్కడ యూజ్ చేస్తారంటే ప్రధానంగా పెద్ద పెద్ద హోటల్లో రెస్టారెంట్లలో ఇక ఈ ఇల్లు కాకుండా మిగతా ప్రాంతాల్లో యూజ్ చేసేటువంటి కూడా కమర్షియల్గా చెప్పుకోవచ్చు మనం. ఈ కమర్షియల్ గ్యాస్కు సంబంధించి ఆ కమర్షియల్ గ్యాస్ ఆల్మోస్ట్ అది 19 కిలోలు ఉంటుంది. ఈ కమర్షియల్ గ్యాస్ బుట్టి కూడా దాని వెయిట్ డిఫరెంట్గా ఉంటుంది, దాని షేప్ డిఫరెంట్గా ఉంటుంది, దాని రంగు కూడా డిఫరెంట్గా ఉంటుంది. బట్ అది దాని ధర ఎంత పెరిగిందంటే 115 రూపాయలు పెరిగింది. ఎంత పెరిగింది? 19 కేజీల కమర్షియల్కి సంబంధించినటువంటి మరి సిలిండర్ ధర ఎంత పెరిగిందా అంటే దాదాపు 115 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం హెచ్వైడి హైదరాబాద్లో ఎంత ఉంది ఈ కమర్షియల్ సిలిండర్ ధర అంటే 2105 రూపాయల 50 పైసలు ఉన్నది. అంటే ఇక 2105 రూపాయలు అనుకోండి, 50 పైసలు పక్కన పెట్టిన. ఇట్లా రేట్లు మాత్రం పెరిగినాయి. ఎందుకు పెరుగుతున్నాయి ఈ సిలిండర్ రేట్లు? మరి ఇక్కడితో ఆగుతాయా? ఇంకో డెడ్ లైన్ పెట్టింది, కేవలం 25 రోజులకు ఒక బుకింగ్ అని పెట్టింది. ఇంతకుముందు
మీరు చూశారు. ఇంతకుముందు చూసినప్పుడు కొంత కమర్షియల్ సిలిండర్ల విషయంలో చూసినట్టుగా వివరించేది. ఎందుకంటే చాలా వరకు ఈ హోటల్స్ అన్నీ కూడా ఈ సిలిండర్ల మీదనే, ఈ కమర్షియల్ సిలిండర్లతోటే రన్ అవుతూ ఉంటాయి. మరి హోటళ్ళు సామర్థ్యాన్ని బట్టి, హోటల్ యొక్క ఏదైతే వచ్చేటువంటి కస్టమర్లను బట్టి సిలిండర్ల సంఖ్య పెరుగుతుంటుంది. సో గతానికి ఇప్పటికి కంపేర్ చేస్తే 25 రోజులకు ఒక్క బుకింగ్ మాత్రమే చేసుకోవాలని ఒక నిబంధన కొంత హోటల్ యజమానులకు ఇబ్బందిని కలిగిస్తుంది. సో అసలు ఈ కమర్షియల్ గ్యాస్ అనగానే దొరకట్లేదు మాకు, బ్లాక్లో దీని రేటు పెంచేస్తున్నారు, దీన్ని బ్లాక్మయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కొరతను సృష్టిస్తున్నారు అని హోటల్ యజమానులంతా కూడా మరి వాళ్ళ బెంగళూరు హోటల్ అసోసియేషను దేశవ్యాప్తంగా హోటల్స్ అన్నీ కూడా బంద్ పెట్టింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ ముడి చమురుకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ సిలిండర్ గ్యాస్కు సంబంధించి కావచ్చు, ఎటువంటి కొరత లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి సో ఎవరు అధైర్యపడొద్దు, టెన్షన్ పడొద్దు, ఎక్కడ కూడా గ్యాసు సిలిండర్ల కొరత ఏర్పడదు. మనకు వచ్చే గ్యాస్ మనకు వస్తుంది, మనకు వచ్చే పెట్రోల్ మనకు వస్తుంది. మనకు అవసరమైన మేర దాదాపు 3 నుంచి 6 నెలల అవసరమైనటువంటి నిల్వలు కూడా మన దగ్గర ఉన్నాయి. మీరు ఎక్కడ కూడా టెన్షన్ తీసుకోవద్దు. టెన్షన్ తీసుకొని గ్యాస్ సిలిండర్లు క్యూ లైన్ కట్టడమో, లేకపోతే పెట్రోలు డీజిల్కి క్యూ లైన్ కట్టడమో, లేకపోతే మోతాదుకు మించిన స్టోరేజ్ని చేసుకొని కొరత ఏర్పాటు చేయడము, ఇటువంటి ఆందోళన వద్దని చెప్పి కేంద్రం స్పష్టం చేసినప్పటికీ కొంత కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పట్ల మాత్రం కొంత చర్చ జరుగుతున్నది. హోటల్స్ అని బంద్ పెట్టారు కాబట్టి సో మరి ఏం నిర్ణయం తీసుకుంటుంది కేంద్రం? మరోసారి మరి బెంగళూరు హోటల్ అసోసియేషన్ అడిగినట్టుగా ఎక్స్ వేదికగా మరో క్లారిటీ ఏమని ఇస్తా లేదా చూడాల్సిన అవసరం ఉన్నది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.